పట్టిసీమపై జగన్ పట్టు వీడడం లేదు. చంద్రబాబు సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఏపీకి జరిగే నష్టాలను ప్రధాని ఎదుట ఏకరువు పెట్టారు. తమ పార్టీ ఎంపీలతో కలిసి జగన్ ఢిల్లీలో మోదీని కలిశారు. అర్థం లేని ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడుతూ చంద్రబాబు ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్న వైనాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. 7 ఎంపీలతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలపై ఫిర్యాదు చేశారు. గతంలో నరేంద్ర మోడీ గారిని ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విషయాల మీద ఏవైతే రిక్వెస్ట్ చేశామో అవి మళ్ళీ ఒకసారి తనకు గుర్తు చేయడము, ఖచ్చితంగా చేయాలని తనను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేయడము జరిగింది. పోలవరం ప్రాజెక్టును డెడ్ స్టోరేజీకి నెట్టి పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తేవడం దారుణమని, దీనికోసం జారీ చేసిన జీవోలోని అంశాలన్నీ భయం, విస్మయం గొలిపేలా ఉన్నాయని ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్ అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు వస్తే గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం ఏపీకి జరిగే అన్యాయాన్ని ప్రధానికి వివరించారు. పోలవరం ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజ్లో పరేసే పరిస్థితి తీసుకొస్తుందేమో అని మా భయాలు, మా అప్రిహెన్షన్స్ తనకు చెప్పడం జరిగింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి త్వరితగతిన పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను తనకు గుర్తు చేయడం జరిగింది. పట్టిసీమ వస్తే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో మెన్షన్ చేసి ఉన్న ఈ 7E and 7F అన్న ఈ క్లాసెస్ వల్ల ఏ రకంగా మా ప్రాంతానికి, ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంతేకాదు ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఏర్పాటు, విభజన చట్టంలోని సెక్షన్ 94 అమలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం వంటి అంశాలు కూడా ప్రధాని ముందు ప్రస్తావనకు వచ్చినట్లు జగన్ చెప్పారు. మంగళవారం మంత్రులను కూడా కలిసి రాష్ట్ర సమస్యలను వివరిస్తామన్నారు.